अस्मद्गुरुभ्यो नमः। श्री कौशिकात्रेय गोत्र संजातौ तिर्वेंगड जगन्नाथार्य तनुभवो द्वौ बहुशास्त्रविदौ मातुलौ महिमातुलौ कृष्णार्य पार्थसारथि गुरु स्तुमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वय रत्नदीपं आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులరా, కౌసల్యాదేవి రామచంద్ర స్వామిని ఆశీర్వదించే సందర్భంలో, రామచంద్ర, కాలము, ఋతువు, నక్షత్రాలు అన్నీ కూడా నీకు క్షేమం కలిగించాలి అంటూ సుమారు 10-12 శ్లోకాల్లో ఆచరించడం జరిగింది. అవి రామాయణంలో ఉన్న శ్లోకాలని మనం చెప్పుకున్నాం. ఇక వాటికి సంబంధించి మరికొన్ని విశేషాలు, కాలము, ఋతువులు, నక్షత్రాలు, ముహూర్తాలు ఇవన్నీ కూడా నీకు క్షేమం కలిగించాలి అంటే, ఉగాది నాడు మనం పంచాంగం చూస్తాం. అంటే పంచాంగం అంటే అటు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములని చెప్పి అలాంటివి కాలంలో కూడా భాగాలు, అవి కూడా మనకి క్షేమం కలిగించాలి అని. అక్కడ ప్రతివాంసూర ఉదితే సూక్తై మిత్రం హువే వరుణం పూతదక్షం యయో అసూర్యం అక్షితం జ్యేష్టం విశ్వస్య యామన్ ఆచితా జిగంతు. ఇది 7వ మండలం ఋగ్వేదంలోది. సూర్యే ఉదితే, సూర్యుడు ఉదయిస్తుండగానే ఆ దేవతల్ని మేము ఆరాధిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఎవళ్ళు వాళ్ళు? ఆదిత్య, వరుణ. మిత్రం హువే వరుణం, మిత్రుడిని వరుణదేవుణ్ణి కూడా. యయోహో అసూర్యం అక్షితం జ్యేష్టం ఆచిత. ఎవళ్ళ ఇద్దరి బలం వలన తిరుగులేని శ్రేష్టమైన బలము, కీర్తి ఉంటుందో, కలిసి ఉంటుందో, దానివల్ల యామన్ విశ్వస్య జగత్ను మేమందరం కూడా ఎన్ని రకాల యుద్ధాలు వచ్చినా అందరు రకాల శత్రువుల్ని కూడా మేం జయిస్తాము. పొద్దున్నే అగ్ని ఆరాధన చేస్తున్నాం, మంచిది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, వరుణదేవుడు కూడా అంతర్యామిగా ఉన్నాడు జలము లోపల. సూర్య, అగ్ని, వరుణ. పగటిపూట సూర్యుడు బయటకు వస్తున్నాడు, అగ్ని జలము లోపల ప్రవేశిస్తాడు. సాయంకాలం అగ్ని బయటకు వస్తాడు, సూర్యుడు జలము లోపల ప్రవేశిస్తాడు. 2 సందర్భాల్లో మహానుభావుడు వరుణుడు ఎప్పుడూ ఉంటాడు. ఇది మనకి యజుర్వేదంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్న మాటే. అందుకని నేను రాత్రి పగలు దేవతలిద్దరినీ కూడా కాలానికి సంకేతం కనుక వాళ్ళని నేను ప్రార్థిస్తున్నాను. అంతేనా? ఇప్పుడు చెప్పుకోబోయే 3 మంత్రాలు మనం ఎక్కడొక్కడ పెళ్ళిళ్ళలో, శుభకార్యాల్లో, మరో చోట ఆశీర్వచనాల్లో వింటూనే ఉంటాం. ఏమిటది? మధువాతారుదాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీన సంతు ఓషధీ మధునక్తం ఉషసు మధుమతు పార్థివం రజ మధుజ్జౌరస్తు నప్పిత మధుమాన్నో వనస్పతి మధుమాం అస్తు సూర్య మధ్వీ గావః భవంతు నః. ఈ 3 విడివిడిగా కూడా మనం చదువుకోవచ్చు. క్షేమం కలుగుతుంది, ఇబ్బందులుండవు, సర్వత్ర జయం కలుగుతుంది. ఈ 3 మంత్రాలు కూడా ఋగ్వేదంలో 1వ మండలంలో వరుసగా 6, 7, 8 సూక్తాలివి 90వ అధ్యాయంలో కనిపిస్తాయి. మధువాతారుతాయతే, వాయుదేవుడు ఉన్నాడు కదా, చక్కగా ప్రవహించాలి, చక్కగా ప్రసరించాలి. మధువాతారుతాయతే, అతడు అభివృద్ధి చెందాలి, చక్కగా ప్రశాంతంగా మధువుని స్రవిస్తూ ఆ మహానుభావుడు ప్రశాంతంగా వీచాలి. మధుక్షరంతి సింధవ, నదులు, సముద్రాలు, కాలువలు, ఏరులు, జలపాతాలు
అసలు జల సంబంధమైన వనరులు ఎక్కడ ఉంటే అవన్నీ కూడా మధుక్షరంతి. మధువుని పిండి వేయాలి. ఆవు పాలు ఇచ్చినట్టుగా, ఆవు పాలు ఇచ్చినట్టుగా మాకివ్వాలి. మాధ్వీ నహ సంతు ఓషధి. ఓషధులు రకరకాల చెట్లు మొక్కలు. ఓషధి అంటే సకృతి ప్రసవ ఓషధి. ఒకేసారి ఫలమునిస్తుంది, రెండోసారి ఫలం ఇవ్వదు. ఫలం ఇచ్చిన తర్వాత చెట్టును కొట్టేస్తే మళ్ళీ కొత్తగా వస్తుంది, మళ్ళీ ఇంకోసారి ఫలం ఇస్తుంది. అంతే తప్ప ఇదే పండు మామిడి చెట్టు ఉందనుకోండి, ఏడాది కాయలు వస్తాయి, మరుసటి ఏడాది వస్తూనే ఉంటాయి. అలాగే కొబ్బరి చెట్టు అది కూడా అంతే, ఒకసారి తీసేస్తే పోవడం ఉండదు అక్కడ. కానీ వేరే ఉంటాయి కొన్ని కొన్ని, ఒకసారి తీసేసినట్టయితే ఇక మళ్ళీ దాంట్లోంచి రాదు. ఇది అవి వనస్పతులు అంటారు. సీతాదేవిని వెతుక్కుంటున్న రాముణ్ణి కూడా చూచి జటాయువిదేమన్నాడు, యా ఔషధమివ నువ్వు వెతుకుతున్నావు, వనస్పతిని వెతుకుతున్నట్టుగా, యా ఓషధీమివ నువ్వు ఇలాగే వెతుకుతున్నావు. ఓషధితోటి పోల్చాడు సీతాదేవిని వనస్పతితోటి. ఒకటేసారి సంతానం కంది, ఇక మళ్ళీ ప్రసవం లేదు ఆవిడికి. మొదటిసారి జంటని గంది ఆవిడ. అది విశేషం. అంచేత వాల్మీకి వాక్యాల్లో ఏది ప్రతిదీ కూడా అందమైన మాటలు ఉంటాయి, ఒట్టి కాలక్షేపానికి రాసినవి కాదు. మధునక్తం ఉషస, రాత్రి పగలు మధు స్రవించాలి. రాత్రి క్షేమం కలగాలి, ఉదయము క్షేమం కావాలి. మధుమతు పార్థివంగ్రజ, భూమండలం మీద ఉండే ప్రతి కణ కణము రజము అంటే దుమ్ము కణం దగ్గర నుంచి మధుమతు, అది మధు స్రవిస్తూనే ఉండాలి. మధుజౌరస్తు నప్పిత, జులోకం ఉందే తండ్రి స్థానంలో, ఆ జులోకము ఆకాశము పై భాగము కూడా మాకు మధుత్వం కావాలి. మధుమాన్నో వనస్పతి, ఇంతకుముందు ఓషధి అని చెప్పాం, వనస్పతులు వృక్షములు. మధుమాన్నో వనస్పతి మధుమాం అస్తు సూర్య, సూర్యుడు సువతి ప్రేరయతి, అన్నిటినీ కూడా ప్రేరేపణ చేసే మహానుభావుడు, ఆయన మధువంతం కావాలి. మధ్వీ గావ, గావ అంటే గోవులని దిక్కులని కూడా అర్థం ఉంది, అవి కూడా మాకు మధువు స్రవించాలి. మాధ్వీ గావ భవంతు నహ, అవి కూడా ఏ దిక్కు లేనివాడు తూర్పు దిక్కు దండం పెట్టండి అంటారు. అంటే అర్థం ఏమిటి? తూర్పుని సూర్యుడు ఉంటాడు, ఎప్పుడు కూడా ఆడు తిరిగి దండం పెడితే సూర్యుడు అనుగ్రహిస్తాడు. మరి హనుమంతుడు వెళ్ళాల్సింది దక్షిణ దిక్కు కదండి, మొట్టమొదటి ఎడు తిరిగి దండం పెట్టాడండి, ససూర్యాయ మహేంద్రాయ. ముందు తూర్పు దిక్కుకే తిరిగి దండం పెట్టి అప్పుడు వైపు మారాడు. ఈ లోపల మళ్ళీ ససూర్యాయ ప్రాంగ్ముఖం కృత్వా అంటాడు ఇక్కడ. ఇది చమత్కారం అక్కడ. అలాగే వీళ్ళందరూ కూడా, అంచేత రాత్రి పగలు వీళ్ళంతా కూడా. అలాగే పర్జన్యదేవుడు రక్షించాలి, వర్షాలు మేఘము. ఎందుకని? యో వర్ధనం ఓషధీనాం, ఎవరైతే ఈ ఓషధులని బాగా పెంచుతాడో, అంటే చెట్లు వర్షం మొలిచేసరికి ఓషధులు కొత్త వస్తుంటాయి. యో వర్ధనం ఓషధీనాం యో అపాం, నీటిని కూడా వృద్ధి చేస్తుంది. సముద్రంలో నీళ్ళని తీసుకుంటుంది, ఉప్పు నీళ్ళని కాస్త మంచినీళ్ళుగా మారుస్తుంది, రకరకాల చోట్ల వర్షాలు కురుస్తుంది, ఇస్తుంది. యో విశ్వస్య జగతో ఈసే, సకల జగత్తులకి కూడా వర్షమే రాష్ట్రము ధరిస్తుంది. అంచేత ఈశ అది. అందుకనే ఇంద్రయాగాన్ని చేయబోతే వర్షాలు ఎక్కువ కురిసినా ప్రమాదమే, తక్కువ కురిసినా ప్రమాదమే. ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? రాళ్లవాన కురిపించాడు పెద్ద మనిషి. అగో జగతో ఈశే సత్రిధాతు శరణం శర్మయంచత్, మాకు 3 రకాల ఫలితములు కలిగేలాంటి చక్కటి త్రిధాతు శరణం. 3 అంతస్తుల బిల్డింగ్ అని అర్థం చెప్తారు. కాదు, అంటే వేసవి కాలంలో, చలికాలంలో, వర్షాకాలంలో మాకెప్పుడు కూడా రక్షణ కలిగించేలాంటి చక్కటి వర్షాలు మాకు కురిపించాలి. త్రివర్తు జ్యోతి స్వాభిష్టి అస్మి. త్రిధాతు శరణం అంటే 3 అంతస్తులు అని చెప్పాం. అలాగే వసంతంలో ఉదయము, గ్రీష్మంలో మధ్యము, సాయంకాలం శరత్తు,
ఈ మూడు మమ్మల్ని రక్షించాలి. ఇది తైత్తిరీయ సంహిత చాలా అందంగా చెప్పింది. ఈ మంత్రాన్ని తైత్తిరీయ సంహితలో 20లో 1 చాలా బాగా చెప్తుంది. అంటే ఇష్టమైన కాంతి ఇస్తూ మమ్మల్ని రక్షించాలి. అంచేతనే సీతారాములిద్దరూ 12 ఏళ్ళు గడిపారని చెప్పలే. ఋతవ అంటాడు, ఎన్నో ఋతువులు ఆనందంగా గడిపారంటాడు వాల్మీకి. గమనించండి చమత్కారం. అలాగా ఇక కాలానికి గుర్తేమిటి? భగవంతుడిని చెప్పడంలో అద్భుతమైన వర్ణన ఉంది అక్కడ. చతుర్భి సాకం నవతించ 94 కాల అవయవాలన్నీ ఉన్నాయి. వాటికి నామభి అవయవాలున్నాయి. సంవత్సరం 1, అయనాలు 2, ఋతువులు 5. అంటే వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంతము. శిశిరం ఇంకో దాంట్లో కలుస్తుంది. మాసాలు 12, అర్ధమాసాలు సరే ఉన్నాయి. పక్షాలు ఇవి కూడా 24. రాత్రి పగలు 30 ఉంటాయి. యామములు 8, లగ్నములు రాసులు ఇవన్నీ కలిపితే మొత్తం 94. చక్రం నవృత్తం వ్యతీం రవి విపత్. వృత్తంలా ఇవన్నీ అరలు కలిగిన చక్రంలా దొల్లుతూనే ఉంటాయి. ఎందుకని? మన కాలాన్ని నాశనం చేద్దామని కాదు, శత్రునాశనం జరిగే పద్ధతి లోపల. అవి విపత్ చలిస్తుంది, చరిస్తుంది, పరిభ్రమిస్తుంది, రక్షిస్తుంది. బృహత్ శరీర సాక్షాత్తు కాలో హి భగవాన్ అనాదిర్భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి అని చెప్పి మొత్తం కాలమంతా కూడా భగవంతుడే. అది విశేషం. అదే అంటాడు ఋతునాం కుసుమాకర చెప్పుకున్నాడు. అలాగే మొత్తం అవయవాలన్నీ ఆయనవే కాలమంతా కూడా. అందుకని ఋత్విభి యువ అకుమార ప్రత్యేతి ఆవహం. కాలము సూర్యరూపుడైన విష్ణువు సూర్యునికి సూక్తుల చేత ఆకర్షించబడి అందరితోటి కలుస్తాడు. అల్పుడు మాత్రం కాదు, ప్రత్యేకంగా వస్తాడు, రక్షిస్తాడు. అలాంటి సూర్యుడు, అలాంటి కాలము నిన్ను రక్షించాలి. ఇదే మళ్ళీ ఋగ్వేదంలోనే పంచారే చక్రే పరివర్తమానే తస్మిన్ ఆతస్తు భువనాని విశ్వ. ఈ 5 ఋతువులు సంవత్సరము, పరివత్సరము, ఇదువత్సరము, ఇద్వత్సరము ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి గుండ్రంగా. తస్యన అక్ష తప్యతే భూరిభార. వాటిని అనుసరించే అక్షం ఉంటుందే, యాక్సెల్, ఎప్పుడూ కూడా పాడు కాదు, నశించదు. సనాదేవ, అది ఏనాటిదో సనాతనం అంటారు. సనాతన ఎన్నో సంవత్సరాలుగా విస్తరిస్తున్నది అని అర్థం అన్నమాట. సనత్ కుమార, సనత్ సుజాత, సనత్ ఇవన్నీ చెప్తారు కదా, వాళ్ళ పేరు సనా శబ్దం అందుకొని వచ్చింది. అలాగే ఓ హీరోయిన్ కూడా తనే పేరు పెట్టుకుంది పాపం. మలయాళం వాళ్ళు అలాగే పెడుతుంటారు పేర్లు. ఉంచండి. పురాతనవని నశీర్యతే సనాభి, అది ఏనాడు కూడా చెడిపోదు, ఆనాది. అది ద్వాదశారం 12 అరలు అంటే 12 రాసులు. నహితజ్జరాయ వర్తతి చక్రం పరిధ్యాం ఋతస్య ఆపుత్ర అగ్నే మిథునానో అత్ర సప్తశతాని సప్తశతాని వింశతిశతస్సు. అంటే 360 రోజులు ఉంటాయి. అది 2 సార్లు తిరుగుతుంది. పైన ఇంకొక 65 రోజులు పడతాయి వేరే కారణం చేత. అదే 365 అని మన పెద్దలు చెప్తారన్నమాట. ఇదిగో ఇలాంటి కాలస్వరూపాన్ని ప్రార్థిస్తోంది కౌసల్యాదేవి. అదే మళ్ళీ ఇంకో చోట ద్వాదశ ప్రధయ అంటే పరిధులు 12, చక్రం ఏకం. రాముడు చూడండి 12 నెలలు గర్భంలో ఉన్నాడు. తులసీదాస్ అన్నాడు, రాముడు ఆవిర్భవిస్తుంటే సూర్యమండలంలోనూ సూర్యమండల వంశంలోనూ ఆయన మర్చిపోయి కథలను మర్చిపోయాట. సంవత్సరం పాటు అక్కడే ఉన్నట్టు. చక్రం ఆగిపోయింది అక్కడ, సంవత్సర చక్రం. అందుకనే సంవత్సరం తర్వాత పుట్టాడు మహానుభావుడు. దానికి ప్రజలు ఏమన్నాడు తెలిసిన? నీరోగ అన్నారు. అంటే 12 నెలలు గర్భంలో ఉన్నాడు కనుక
12 ఋతువుల తాలూకు ఆహార పదార్థాలన్నీ పుట్టక మునిపే తల్లి ద్వారా వచ్చాయి. ఇక రోగాలంటూ ఉండవు. మనకు వచ్చే రోగాలకి మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం ఉందని ఆయుర్వేదం చెప్తుంది. దాన్నే మన న్యూమరాలజీనో మరొకటనో పేర్లు పెట్టి చెప్తారు. ఉంచండి అలాగా. 3 నభ్యాని 3 రకాల ఫలకాలు ఉంటాయి దాంట్లో. అంటే గ్రీష్మ, హేమంత, వర్షాలు ఇవి ప్రధానంగా చెప్పినవి. మిగిలిన అనుబంధంగా ఉంటాయి. అంచేత కౌతిశ్చికేత, ఎవరికండి ఏ విజ్ఞానికి ఏ రహస్యాలు తెలుస్తాయి? తెలిసినవాడు ఎలా ఉంటాడు? తెలిసే క్వశ్చన్ లేదు. తస్మిన్ సాకం 300 న శంకర అర్పితా షష్ఠీ న చలాచలాసహ. కదిలే స్వభావంలో 360 శంకుల వంటి అరులు అంటే రోజులు ఉన్నాయి, నడుస్తున్నాయి. కృష్ణ యజుర్వేదం ఇంకో కోణంలో చెప్పింది. అణుభిశ్చ మహద్భిశ్చ నిఘృణై, అవి బాగా ప్రకాశిస్తాయి. అది క్షణము, ముహూర్తము, అణువు, సంవత్సరము, యుగములు ఇలా పేర్లతో ఉంటాయి. అవి అసమాయుతై, అవి ఎప్పుడు కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ కావు, గ్రహాలు అవుతుంటాయి. కంప్యూటర్లో జాతకాలు చెప్పే వాళ్ళకి గ్రహాలు ఓవర్లాప్ అయినట్టు ఒకదాని మీద ఒకటి కలిసినట్టయితే తెలియదు. జాతకాలు చూసి, సాముద్రికం చూసి, డేట్లు చూసి, పంచాంగాలు చూసిన వాళ్ళకే అర్థమవుతాయి. కంప్యూటర్లో ఆ సాఫ్ట్వేర్ ఇంతవరకు ఎవడూ పెట్టలే. నాకు జాతకాలు చూడడం అనుకున్నారా? లేదండి, వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాం కనుక తెలిసింది. మేము చేయలే, బోర్డు గట్ల. అసమాయుతై, అవి కలవవు, కలిసి ఉంటాయి. కాలై హరిత్వమాపన్నై ఇంద్ర ఆయాహి సహస్రయుకు. అంచేత ఇంద్రుడా, అన్ని గుర్రాలతోటి వాటితోటి నువ్వు రావయ్యా స్వామి. నీ గుర్రముల అడుగులు ఒకదానితో కలిసిపోతట్టుకుని దాని కాల్లో ఇది, దీని కాల్లో అది ఎక్కడా ఉండవు, అంత బాగా నడుస్తుంది. రావయ్యా స్వామి అంటూ లోకాలు క్షేమం కావాలని అది కూడా ప్రార్థిస్తోంది అమ్మవారు. ఇక్కడ ఒక్క క్షణం ఆగితే ఒక చిన్న విశేషం చెప్పాలి మీకు. తిథులకి దేవతలున్నారు, వాళ్ళకి కృష్ణపక్షం శుక్లపక్షం తేడా ఉంది. ఋతువులకి దేవతలున్నారు, అలాగే వర్ణాలకి దేవతలున్నారు. వీళ్ళందరూ రక్షించాలి. వసంత ఋతువు ఉంది, దానికి రుచి తీపి, శుక్రుడు అది దేవత. గ్రీష్మ ఋతువు ఉంది, ఉప్పు ప్రధానం అక్కడ, అంచేత కుజుడు అధిపతి. వర్షం ఉంది, కారము అంటే కొంచెం మనకు చురుకుమంటుంది, అది అది ఎవరు? చంద్రుడు. శరత్ ఉంది, వగరు ఉంటుంది, దానికి బుధుడు. హేమంతం ఉంటుంది, చేదు, ఆ దానికి రుచికి దానికి ఎవరు? గురుడు. శిశిరం ఉంటుంది, పులుపు, దానికి శని. అలాగే 6 వర్ణాలు ఉన్నాయి కదా, తెలుపు, ఎరుపు, పసుపు, మిశ్రమం, శ్యామ, ధూమ్ర అని చెప్పి వీటికి కూడా దేవతలు ఉన్నారండి. తెలుపుకి రతీదేవి. అందుకనే చూడండి, శోభనన్నాడు వాళ్ళ ఎందుకు ఇది కారణం ఉంది అక్కడ, అందుకని. అలాగే ఎరుపు వాణి, అంచేతే కొంచెం బ్రహ్మచారికి కాస్త కుంకంతో తడిపినటువంటి వస్త్రం, కుంకం పసుపుతో అది కడతారు, ఎరుపు వాణి అక్కడ. పసుపు లక్ష్మీదేవి, మనకి పెళ్ళిళ్ళలో కడతారు కదా అదే వస్త్రాలు, అది పసుపుతోటి లక్ష్మీదేవి. మిశ్రమం ఉంటుందే, కొత్త రంగులన్నీ పెట్టారు, అది జ్యేష్ఠాదేవికి ఇష్టం. శ్యామ అది దుర్గాదేవి. ధూమ్ర కాళి. ఈ రెండు వేరే వేరే సందర్భాల్లో కట్టుకుంటారు. ఇది ఇంగ్లీష్ వాళ్ళకి ఉన్నాయి రండి పాపం. ఇక తిథుల లోపల పాడ్యమికి అగ్ని, విద్యకి బ్రహ్మ, తదియకి పార్వతి, చవితికి వినాయకుడు, పంచమికి ఆదిశేషుడు, షష్ఠికి కుమారస్వామి, సప్తమికి సూర్యుడు, అష్టమికి శివుడు, నవమికి వసువులు, దశమికి దిగ్గజన్ములు, అలాగే ఏకాదశికి యముడు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి కలి, పూర్ణిమకి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు. ఈ పద్ధతిలో చూసినట్టయితే వేదమంత్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. టైం ఎక్కడ ఉంటుందండి? ఇవి సాధించడానికే ప్రాణం మీదకి వచ్చింది. అలాగే నక్షత్ర వీధులుంటాయి 9. అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాలు నాగవీధి అంటారు. అలాగే రోహిణి, మృగశిర, ఆర్ద్ర
గజవీధి అంటారు. మఘ, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఐరావతి. అందుకని ఆ జెండాల మీద గుర్తులు కూడా వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఉంటుంటాయి. ఎప్పుడైనా గమనించండి మహాభారతంలోను. అలాగే పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, అది వృషభము కానీ ఇంకొకటి కానీ గోవు కానీ ఉంటుంది. అలాగే గోవీధి హస్త, చిత్త, స్వాతి. అలాగే జరద్గవ వీధి అని ఒకటి ఉంటుంది. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అజవీధి మేకలాంటి రూపం, అది మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మృగవీధి లేడి రూపంలో ఉంటుంది. శ్రవణ, ధనిష్ట, శతభిషం. అగ్ని స్వరూపం ఉంటుంది. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. అలాగే కాలాల్ని కొలిచే సందర్భం ఉంటుంది, అది మనకి తెలుసును. అది కూడా రక్షించాలని చెప్పింది మా కౌసల్యమ్మ తల్లి. ఏమంటోంది? ఏమని? చాంద్ర, నక్షత్ర, సౌర, బార్హస్పత్య, సావన. ఇలాంటివన్నీ కూడా నాయన నిన్ను రక్షించాలి. ఇదొక విశేషమైన సన్నివేశము. అలాగే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఫలం ఉంటుంది. నక్షత్రాలకు కూడా దేవతలు ఉన్నారు, అదొక్కటి చెప్పుకుని ఆపుకుందాం. అలాగే దిక్కులకు కూడా రుద్రులు ఉన్నారు. చాలా పెద్ద వివరం ఇది. అంటే కృత్తిక ఉందనుకోండి అగ్ని, రోహిణి అంటే ప్రజాపతి, మృగశీర్ష అంటే సోముడు, ఆరుద్ర అంటే రుద్రుడు, పునర్వసు అంటే అదితి, పుష్యమి అంటే గురువు, ఆశ్లేష అంటే సర్పము, మఖ అంటే పితృదైవము, విశాఖ అంటే ఇంద్రాగ్నులు, అనురాధ అంటే మిత్రుడు, జ్యేష్ఠ అంటే శక్రుడు, మూల అంటే నిరుతి దేవత. అలాగే మఖ, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఇంతమంది. అదే పద్ధతి లోపల ఋతువులకి దేవతలు ఉన్నారు, నక్షత్రాలకి ఉన్నారు, మాసాలు. ఇవన్నీ చెప్పుకుంటూ పెడితే ఓ లిస్టు పెద్ద హడావిడైపోతుంది. అలాగే దిక్పాలకులు మనకి తెలిసి ఉన్నది, మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లే. రుద్రులు ఉన్నారే, వాళ్ళు మొత్తం 8 దిక్కులకి ఉంటారు. వాళ్ళు ఎలాగా? ఆగ్నేయం, ఈశాన్యం, ఉత్తర, ఊర్ధ్వ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, ప్రాక్. వీటికి కూడా చక్కగా అగ్ని, విద్యాధర, జటారూప, శంభు, ఇంత ఉంది గనకనే అక్కడ అగస్త్యుల వారు అన్ని స్థానాలు పెట్టి పూజ చేస్తున్నాడు అక్కడ. అది గమనించండి. అవన్నీ కూడా నీకు క్షేమం కలుగ్గాక అంటోంది కౌసల్య. ఇప్పటికే చాలా వివరాలు చెప్పాను. ఇది విన్న వెంటనే బహుశా మీరు ఏమన్నా అమృతాంజనం కోసం ప్రయత్నిస్తారు, శాస్త్రీ భావం కోసం తెలియదు. కానీ మరి ఇప్పటికి ఆపుదాం, మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.